ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోలో మనం బొగ్గు నుంచి పెట్రోల్ ఎలా బయటకు తీస్తారో చూద్దాం. అండ్ ఇందులో చాలా మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కవర్ అంటే మీ స్కూల్లో చెప్పే సైన్స్ టీచర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ గా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఛానల్ గా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సింది జస్ట్ ఒకటే పని, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటేనే లైక్ చేయండి. సో బొగ్గు నుంచి పెట్రోల్ తయారు చేయడం ప్రాసెస్ ని ఇది ఫిషర్ ట్రోపే ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ లో మెయిన్ గా 3 స్టెప్స్ ఉంటాయి. ఈ 3 స్టెప్ లో ఫస్ట్ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టెప్ లో ఏం చేస్తారంటే మనకి దొరికే బొగ్గుని తీసుకెళ్లి ఒక పెద్ద టబ్ లో వేస్తారు. ఆ టబ్ లో వేసి దాన్ని బాగా హీట్ చేస్తారు. ఇలా హీట్ చేయడం వల్ల కొద్దిసేపటి తర్వాత ఏమైతుందంటే స్టీమ్ ఫామ్ అవుతుంది. ఆ స్టీమ్ ఫామ్ అయిన తర్వాత మనకు పైన గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, అందులో హైడ్రోజన్ ఉంటుంది. ఆ రెండు కలిపిన ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఆ గ్యాస్ ని మనం సిన్ గ్యాస్ అంటాము. ఆ సిన్ గ్యాస్ ని తీసుకెళ్లి సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ అయిన గ్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో నుంచి మనకు పెట్రోల్ వస్తుంది. ఆ సిన్ గ్యాస్ ఏం చేస్తారంటే మామూలుగా సిన్ గ్యాస్ లో ఏముంటాయి, CO అండ్ హైడ్రోజన్ ఉంటాయి. సో CO అండ్ హైడ్రోజన్ రెండు మిక్స్ అయితే మనకి అక్కడ ప్రోపేన్ కానీ బ్యూటెన్ కానీ వస్తాయి. ఆ ప్రోపేన్ బ్యూటెన్ మనం పెట్రోల్ అంటాం. సో ఆ ప్రోపేన్ బ్యూటెన్ రావాలంటే ఈ రెండు రియాక్ట్ అవ్వాలి, CO అండ్ H2. సో ఈ CO అండ్ H2 రియాక్ట్ అయితే కానీ చాలా స్లోగా అవుతాయి. కానీ స్లోగా అవుతే మనకి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఫామ్ అవడానికి. సో మనం ఏం చేస్తామంటే క్యాటలిస్ట్ అని అంటాం. సో మనకి మినిమం ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది క్యాటలిస్ట్ అంటే ఏంటో. సో మనం ఇక్కడ క్యాటలిస్ట్ నికిల్ కానీ మాలిబ్డినం కానీ క్యాటలిస్ట్ తీసుకొని వాటితో రియాక్ట్ చేయడం చేస్తాం. సో నికిల్ లేదా మాలిబ్డినం ఒక పైప్ తీసుకొని అందులోంచి సిన్ గ్యాస్ ని పాస్ చేస్తాం. అందులోంచి పాస్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ రెండు గ్యాసెస్ రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫాస్ట్ గా. అండ్ రియాక్ట్ అయ్యి మనకి ప్రోపేన్ కానీ బ్యూటెన్ కానీ తయారవడానికి జరుగుతుంది. సో ఈ ప్రోపేన్ బ్యూటెన్ తయారైన తర్వాత మనకి అది పెట్రోల్ అంటాం. స్టెప్ 3 లోకి వచ్చేసరికి మనకి పెట్రోల్ తయారై ఉంటుంది. ఆ పెట్రోల్ ని కొంచెం రిఫైనింగ్ చేయాలన్నా పెట్రోల్ అనేది కొంచెం ప్యూర్ గా ఉంటుంది. అందులో కొన్ని ఇంప్యూరిటీస్ కలిసిపోయి ఉంటాయి, కొంచెం చెత్త చెదరం అన్నీ ఉంటాయి. అవన్నీ క్లీన్ చేస్తే ఇంకా మనకి ప్యూర్ పెట్రోల్స్ డైరెక్ట్ గా బండ్లో పోసుకొని మనం వాడుకోవచ్చు. అండ్ ఈ స్టెప్ 3 అనేది ఈజియెస్ట్ ప్రాసెస్, చాలా ఈజీగా సింప్లిఫై చేసేసుకోవచ్చు ప్యూరిఫికేషన్. బట్ ఇప్పుడు మీకు ఒక మేజర్ డౌట్ వచ్చిందా, లైక్ గవర్నమెంట్ ఎందుకు ఈ ప్రాసెస్ వాడట్లేదు? ప్రాసెస్ అనేది యాక్చువల్గా అంత చెప్పినంత సింపుల్ కాదు జరగడానికి. మీకు అర్థం అవ్వాలి కాబట్టి చాలా సింపుల్ గా చెప్పాను. దీనికి మెయిన్ గా మనకి స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఎందుకంటే హై టెంపరేచర్ అండ్ ప్రెజర్ లో జరిగే ప్రాసెస్ ఇది. కొంచెం అటు ఇటు అయినా కానీ మనకి పెట్రోల్ ఫామ్ లా మారిపోతుంది, వేరే పెట్రోల్ రావచ్చు. అండ్ మనం ఆడే క్యాటలిస్ట్ కొద్దిగా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది ప్రొడ్యూస్ చేయడానికి. సో బయట మనకి ప్రెసెంట్ 100 రూపీస్ దొరికే పెట్రోల్ మనం ఈ ప్రాసెస్ తో చేయాలంటే మనకి అట్లీస్ట్ ఒక 500 to 600 రూపీస్ పర్ లీటర్ పడుతుంది. సో అందుకే ఈ ప్రాసెస్ ని కొంచెం తక్కువగా వాడతారు. కానీ యాక్చువల్గా World War II జర్మనీ దీన్ని వాడింది. ఈ ప్రాసెస్ ని వాళ్ళ దగ్గర పెట్రోల్ లేకపోయినప్పుడు ఈ ప్రాసెస్ వాడి వాళ్ళు పెట్రోల్ ప్రొడ్యూస్ చేసుకున్నారు. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.